నెలకు కొన్ని 100 మందికి బల్ల ఇస్తాం కదా చర్చిలో. ఎంత చేసినా 10 మంది అన్నా ఉంటారు పాలు పొందనోళ్ళు. ఏడుపు వచ్చేస్తుంది నాకు, ఇది ఎందుకు పొందలేదు. ఒక్కోసారి నేను ఇద్దరు ముగ్గురు అడుగుతాను, రే ఎందుకు రాను పొందలేదంటే, అయ్యా సరే సిద్ధపడలేదయ్యా. బల్లలో చేయి పెడతాకే నీకు సిద్ధపడలేదు, మేఘ పెట్టెక్కుతారు సన్నాసి. ఇక బుద్ధి ఉందా? ఫలాని తేదీన బల్లని తెలిసి నువ్వు సిద్ధపడలేదంటే రాకడ తెలియదుగా, నువ్వు ఎడ సిద్ధపడతావు అసలు? ఇక బుర్ర పని చేస్తుంది అసలు. వాడికి ఏంటంటే నేను చాలా తెలివిగా ప్రవర్తించాను, సరిగ్గా సిద్ధపడినప్పుడు నేను చేయవేయలేదు, బాగా సిద్ధపడినప్పుడు పాలు పొందాలి, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను. నీకు కరెక్ట్ మండి పోను, ఎగ్గొడతామో కరెక్ట్ అంటే సన్నాసి పని. సిద్ధపడకపోతామో కరెక్టా? పెద్ద పెద్ద తెలివైన పాయింట్లు చెప్తాడు వీడు. నేను అలా కంగారు పడి గబుక్క చేయనా, సిద్ధపడొస్తేనే ఎన్ని నెలలైనా మానేస్తాను, సిగ్గట్లేదురా నీకు. నీకు మళ్ళీ లాజిక్కు నువ్వు రాకుండా వచ్చేది ఏం చేస్తావు? వీళ్ళొప్ప బుర్రలేని మాటలు మాట్లాడతాను. క్వశ్చన్ పేపర్ లీక్ అయిన చోటే పాస్ అవ్వలేదు వీడు. పేపర్ టఫ్గా అవుతాయి. సోమరివాణి చేయను అవ్వకూడదు. ఇక్కడ ఏమన్నా చెత్త పెరుగుతుందేమో చూడు, ఎప్పటికప్పుడు దున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. నీ కుటుంబం అయినా అంతే, చూసుకో ఎప్పటికప్పుడు. సంఘం అయినా అంతే, నీ సేవా క్షేత్రమైన అంతే. ఎక్కడన్నా లోకం మొలుస్తుంది చూ, వెళ్ళగించి పడే. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని మాట వినని వాని పొలములో శాపం. సరిగ్గా దున్నుకోని వాని పొలములో శాపం. సోమరివాణ్ణి మరిపోయేవాని చేనులో శాపము. గచ్చ పొదలు, ముండ్ల పొదలు ఉంటాయి. నీ భూమి మీదకి ఆశీర్వచనము రావాలా, శాపవచనం రావాలా? గచ్చ పొదలు, ముండ్ల తుప్పులు ఉంటే శాపమేనంట. మరి ఎందుకు వస్తున్నాయి? దేవుని మాట కంటే మనిషి మాటకి ఎక్కువ విలువిస్తే. అలాగే సోమరితనం. వేకుజాములు లేవట్లేదా? ఉపవాసాలు తగ్గిపోయినాయా? సంఘాన్ని పట్టించుకోవట్లేదా? పరిచర్యలు మానేసావా? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎక్కడ జరుగుతుంది తేడా చూడు. గచ్చ పొదలు, ముండ్ల పొదలు రాకూడదు. ఎప్పటికప్పుడు సరిగ్గా దున్నుకొని మంచి విత్తనాలు వేసుకొని ఎప్పటికప్పుడు కలుపు తీసుకొని ఏపుగా మంచి పంట పెరిగేలా చూసుకోవాలి. సంఘములో అవిధేయత, సంఘములో శరీర కార్యాలు, సంఘములో లోకాచారాలు, సంఘములో భ్రష్టత్వం, సంఘములో ఈ వెలిచూపల కార్యం ఇవేమి మొలకుండా చూసుకోవాలి. ఓ 3 అంతస్తులు ఓడగట్టేసాం, కీలు పూసుకోకపోతే ఏమవుతుంది? చుట్టూతా నీళ్ళు వచ్చేది లోపలికే. ఆయన బయట నుంచి తాళం వేసి వెళ్ళిపోతాం, నీళ్ళేమో లోపలికి వచ్చేస్తాయి. మన పరిస్థితి స్తోత్రమే. ఆయన దిగి వచ్చి తాళం వెయ్యక ముందే ఎక్కడ లీకేజీ లేకుండా చేసుకోవాలి సంఘాన్ని. ఎక్కడ చుక్క, ఎంత వరద, ఎంత ఫోర్స్గా కొట్టిన చుక్క రాకూడదు లోపలికి. లోకం రాకుండా, ఈ ఆచారం రాకుండా, సాంప్రదాయం రాకుండా, ఈ వ్యర్థత రాకుండా సరిగ్గా కీలు పూసుకోవాలి. ఉపదేశం పర్ఫెక్ట్గా ఉండాలి. చిన్న గ్యాప్ కూడా కవర్లో కీలు పూసేయాలంతే. ఎంత వరద వచ్చినా చుక్క రాకూడదు లోపలికి. సోమరివాణి చేను అవ్వకూడదు మన చేను. మెలకువగలిగిన వాని పొలం, రేయి మొదజాములు లేచిన వాని పొలం, చెత్త మొలవనివ్వని పొలం, ఎప్పటికప్పుడు దాన్ని దున్నుకునేవాడి పొలం. ఎప్పటికప్పుడు నీకు ఉండాలా. నువ్వే యాక్షన్ తీసుకో. స్కాన్ రిపోర్ట్ చూసుకోకుందో ఏమన్నా తుక్కు మొలుస్తుందో చూసుకో. టెన్షన్ వచ్చేయాలి నీకు బాబోయ్. మళ్ళీ బల్లారదనం వచ్చేస్తుంది. సంఘంలో గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు, చిన్న చిన్న మొలకలు కూడా